అనగనగా ఒక ఆశ్రమం. సత్యానందుడు అనే గురువు విద్యాబోధన చేస్తుండేవాడు. ఆయన దగ్గర కొన్ని వందల మంది విద్యను అభ్యసిస్తుండేవారు. అభ్యాసం పూర్తి చేసుకున్న వారు బయటకు వెళ్తుండేవారు. కానీ విజయుడు, అజయుడు, ఉదయుడు, విక్రముడు అనే 4 విద్యార్థులు మాత్రం చాలా కాలంగా ఆశ్రమంలోనే ఉండిపోయారు. వారి విద్య పూర్తయినట్లుగా ప్రకటించేవారు కాదు సత్యానందుడు. కొంతకాలానికి ఆ 4కి విసుగొచ్చి ఇదే విషయాన్ని సత్యానందుడితో ప్రస్తావించారు. అప్పుడు ఆయన, మనకు పక్కనే నది ఉండటం వల్ల ఆశ్రమ పరిసరాల్లో భూగర్భ జలాలు బాగున్నాయి, మీరంతా కలిసి తూర్పు దిక్కున ఒక బావి తవ్వండి, ఆ పని పూర్తి కాగానే మీరిక వెళ్ళిపోవచ్చు అని శిష్యులతో అన్నారు. వారంతా ఎంతో ఆనందంగా పలుగు పారలు పట్టుకుని బావి తవ్వడం ప్రారంభించారు. కొన్ని అడుగులు తవ్వగానే అక్కడ నీళ్లు పడడం లేదని ఆపేసి ఆ పక్కనే తవ్వడం ప్రారంభించారు. అక్కడ కూడా మరికొన్ని అడుగులు తవ్వి నీటి జాడలేదని మరో చోట మళ్ళీ తవ్వడం ప్రారంభించారు. కొన్ని అడుగులు తవ్వడము, తిరిగి మరో చోట మళ్ళీ తవ్వడము, సాయంత్రం వరకు ఇలాగే చేశారు. గురువుగారు వచ్చి, శిష్యులారా బావి తవ్వడం పూర్తయిందా అని అడిగారు. శిష్యులంతా ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. ఒక చోట తవ్వితే బావిలో నీళ్లు పడతాయి, మీరు కొన్ని అడుగులు తవ్వడము ఆపడము, మళ్ళీ మరో చోట మరికొన్ని అడుగులు తవ్వడము, ఇలా చేస్తూ పోతే ఎన్నటికీ పని పూర్తి కాదు. మీరు విద్యలోనూ ఇలాగే చేస్తున్నారు, అందుకే మీకు ఏ శాస్త్రమూ అవ్వడం లేదు. ఇకనైనా మీరు ఓ విద్య పూర్తిగా నేర్చుకున్నాక మరో దానిపై దృష్టి పెట్టండి అని సత్యానందుడు హితబోధ చేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.